చెప్తుంటారు వారి యొక్క మిత్రులు ఉన్నాం. మేము కూడా కోరుకునేది అంటే గెలిచిన మొదటి నుంచి ఈ రోజు వరకు సంవత్సరాల కాలంలో విశ్రాంతి లేకుండా ఉదయం 8 గంటలు లేచిన దగ్గర నుంచి సాయంత్రం రాత్రి 9:30-11 గంటల వరకు మా నియోజకవర్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే ఉన్నారంటే ఆయన ఎక్కడ ఏ సమయం దొరికినా వెంటనే దాన్ని స్పందిస్తూ మమ్మల్ని దాన్ని అలర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మొన్న ఈ ఎండాకాలంలో ముఖ్య నీళ్ళు దొరికితే చాలా అనుకుంటున్నాడు. ప్రెస్ క్లబ్ మన బుల్కంపాడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రంగాని చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల అధ్యక్షులు దుర్గంపూడి కృష్ణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రమేష్ గారు, ఇంకో రమేష్ గారు, భజన సతీష్ గారు, పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, మన ఎస్ఐలు నాగభూషణం గారు, యేసూబు గారు, మన వరల ఏను గారు, మన దారం రమేష్ రెడ్డి అన్న, బాలం రమేష్ రెడ్డి అన్న, ఇంకా నాతో పాటు చేసినటువంటి గోపాల్ రెడ్డి అన్న, రహీం, అదేవిధంగా కాటం వెంకటరెడ్డి అన్న, నాగిరెడ్డి అన్న, ఈరోజు ఉగాది పర్వదినాన్ని ఈ కార్యక్రమం నిర్వహించుకున్న సందర్భంలో మీడియా మిత్రులు, మరి అక్క చెల్లెలతో, కుటుంబ సభ్యులతో హాజరైనటువంటి అందరికీ నా తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శుభదినాన ఈ రోజున మరి ఏదైతే ఉందో బీమా పత్రాలు అందించే కార్యక్రమం ఈ రోజున మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. దీనికి సహకరించినటువంటి రమేష్ గారికి, పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ బీమా కార్యక్రమం అనేది మరి వాళ్ళ ముందుకు వచ్చి మీడియా మిత్రులందరూ వారి యొక్క కష్టాన్ని, శ్రమని గుర్తించి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఇది ఈ సంవత్సరం పాటు ఈ బీమా పత్రాలు అనేవి మనకు పనిచేస్తే ఒక మంచి స్ఫూర్తిగా నిలిచారు. రాబోయే రోజుల్లో కూడా స్ఫూర్తిని కొనసాగించాలని వారిని నేను కోరుతా ఉన్నా. అదే సందర్భంలో మిత్రుడు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడినారు. తప్పనిసరిగా ఇలా సమాజానికి, ప్రభుత్వానికి వారధిగా ఉండి మరి సరైన మార్గంలో వ్యవస్థను ముందు నడిపించే దాంట్లో జర్నలిస్టుల పాత్ర చాలా క్రియాశీలకమైన పాత్ర. వాళ్ళకి 24 hours సర్వీస్, 24 hours సర్వీస్. అందరికి సెలవులు ఉంటాయి కానీ జర్నలిస్టులు సెలవులు ఉంటాయి. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఈ సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడానికి, ఈ సమాజంలో లోటుపాట్లని పరిపాలన చేసే అధికారులకు తెలియజేయడానికి, ప్రభుత్వాలకు తెలియజేయడానికి, వాటి ద్వారా వెంటనే రెస్పాండ్ అయ్యి మరి సరైన మార్గంలో ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగడానికి, సమాజంలో ఉన్నటువంటి గ్యాప్స్, ఇష్యూస్ ఏదైనా ఉన్నా పత్రికా మీడియా ద్వారా తెలుసుకొని వాటి మీద స్పందించి పరిష్కారం చేయడం జరుగుతూ ఉంటుంది. అంత సేవ చేస్తున్నటువంటి మరి విలేకరులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేదు. మరి 2014లో కూడా ఎన్నికల సందర్భంలో కూడా ఆ రోజున ఉన్నటువంటి మరి 10 సంవత్సరాల అధికారులు పాలకులు కూడా ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణ ఉద్యమం రావడంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర మరి అందరికంటే ఎక్కువ పోషించింది మీడియా మిత్రులు. అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. వారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఉందో రాతల ద్వారానే మరి ఢిల్లీ దాకా తెలంగాణలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసి మరి ఒక కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మరి జర్నలిస్టులు, విలేకరుల్ని గత ప్రభుత్వం విస్మరించింది. మేనిఫెస్టోలో పెట్టారు. ప్రభుత్వం రాగానే వెంటనే తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేయడం, ఎన్నికలు రావడం. మరి వారి మేనిఫెస్టోలో పెట్టారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఏం పెట్టారు మేనిఫెస్టోలో? జర్నలిస్టులు పాత్ర మరవలేనటువంటిది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళదే ఉంది ఇందులో పాత్ర. కాబట్టి అటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం రాగానే ఇంటి స్థలం, ఇల్లు, హెల్త్ కార్డు, వాళ్ళకి సపరేట్గా ఒక మరి ఫండ్ పెట్టి, జర్నలిస్టుల ఫండ్ పెట్టి ప్రత్యేకంగా ఇది చేస్తూ చెప్పినారు.
కానీ ఈ రోజు వరకు కూడా అది నెరవేరలేదు. కానీ ఇవాళ మీరందరూ ఆశీర్వదించి ప్రజలందరూ ఆశీర్వదించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. మొన్న కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. మన ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ జర్నలిస్టుల సమస్యల మీద సానుకూలమైన నిర్ణయం వస్తుందనేది నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. నేను కూడా జర్నలిస్టులు, నేను కూడా ఒకప్పుడు విషయాలందరిలో విలేకరులు చేసినాను. నేను ఒక 3 సంవత్సరాలు చేసిన అక్రిడిటేషన్ కార్డు కూడా మరి తీసుకోవడం జరిగింది. జర్నలిస్టుగా పనిచేసి నేను కూడా విద్యార్థి సంఘాల నుంచి కూడా పనిచేస్తూ ప్రజా జీవితంలోనే ప్రయాణం చేస్తా ఉన్నాం. గెలిచిన ఓడినా కూడా. కానీ 2004లో ఎమ్మెల్యే కాగానే నేను అప్పుడు పొరుగుపాటి నియోజకవర్గం ఎమ్మెల్యే కాగానే విలేకరులకు ఆర్లపల్లి గుండాల మండలంలో మనుగూరులో ఇంటి స్థలాలు ఇప్పించాను. నేను ఆ రోజున 2004లో ఇప్పించాను. మళ్ళీ 2014లో కూడా మనుగూరులో ఇప్పించాను. నేను ఇప్పుడు కూడా అన్ని మండలాల్లో కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా మన పొరుగుపాటు మిత్రులు కూడా వివరాలతో నాకు లెటర్ ఇవ్వండి. వేరే మండలాల్లో కూడా ఇచ్చారు. ఎంఆర్ఓలో సర్వే చేయమని ఎక్కడ భూమి ఉందో చూపించండి. ఇంటి స్థలాలు ఇవ్వాలా, ఇంధన బిల్లు కట్టేది గత ఎంఆర్ఓలో కూడా పోవడం జరిగింది వేరే మండలాల్లో. ఇవి కూడా మీరు వివరాలు చెప్పడమే కాదు, వివరాలు ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఎంఆర్ఓ గారికి చెప్పి ఇంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయించి నా కోటాలో ఇంధన బిల్లు ఇచ్చే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అక్రిడిటేషన్ కార్డు ఉన్న వాళ్ళ లిస్టు, లేని వాళ్ళ లిస్టు అది కాస్త నాకు డీటెయిల్స్ ఇవ్వమని చంద్రశేఖర్ గారిని కోరుతూ, మేము ఈ గ్రామాల్లో కూడా సారపాక మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. గెలిచిన తర్వాత ఈ మండలానికి సారపాక ప్రాంతానికి వచ్చినన్నిసార్లు ఎక్కడికి పోలేదు. కాబట్టి సారపాకలో ఈ పీరియడ్లో మన గవర్నమెంట్ ఉంది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఏది ఉండడానికి లేదు. స్లమ్ ఏరియాలో వచ్చిన దగ్గర నుంచి మరి ప్రత్యేకమైన దృష్టి సారపాక పంచాయతీ మీద, మేజర్ పంచాయతీ మీద పెట్టాం. ఈ ఏరియాలో ఉన్న స్లమ్ ఏరియాలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచినీళ్ళకి కానీ, కరెంటు లేదని కానీ, రోడ్లు సరైన రోడ్లు లేవని కానీ, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదని, కరెంటు బాగాలేదని, ఇక ఏరియా సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా ఉండకుండా పరిష్కారం చేసే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అక్కడక్కడ కరెంటు పోలు ఏర్పాటుకి 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టాము. సంవత్సరం 12-13 నెలల్లోనే. మామూలు విషయం కాదు. 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టాం. మరి సిఎస్ఆర్ నిధులు కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి డ్రింకింగ్ వాటర్ కాడ 1 కోటి రూపాయలు ఇచ్చినా పనులు కూడా అయిపోవచ్చినాయి. డ్రింకింగ్ వాటర్ పనులు, ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కడతా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఈ సారపాకతో పాటు ఈ మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి